ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ధోనీ ఆడకపోవడం ఒకెత్తు అయితే ఈ మ్యాచ్ కొత్త వివాదాలకు వేదికగా మరియు ఒక యువ సంచలనానికి పునాదిగా నిలిచింది. కానీ మొదటి మ్యాచ్లోనే రాజస్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అయితే అసలు చెన్నై వంటి పటిష్టమైన జట్టు కేవలం 127 పరుగులకే ఎందుకు కుప్పకూలింది? వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ తన సొంత జట్టుపైనే ఆడుతూ చేసిన ఆ తప్పేంటి? బ్యాన్ చేసిన బ్యాట్తో సర్ఫరాజ్ ఖాన్ గ్రౌండ్లోకి ఎలా వచ్చాడడు అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనం ఆ చారిత్రాత్మక మార్పు గురించి చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ 277 మ్యాచ్ల ప్రస్థానంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ధోనీ లేని జట్టును మనం చూడలేదు. ధోనీని మనం తల అని పిలుచుకుంటాం కదా, అలాంటిది తల లేకపోవడం అనేది అభిమానులకు ఒక పెద్ద వెలితిగా అనిపించింది. అయితే ధోనీ గాయం కారణంగా ఈ సీజన్ మొదటి 2 వారాలకు దూరమయ్యాడు. దీనివల్ల ధోనీ స్థానంలో వికెట్ కీపర్ బాధ్యతలను టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్ తీసుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అయిన సంజు ఇప్పుడు చెన్నై జెర్సీలో తన పాత జట్టుపైనే అరంగేట్రం చేయడం విశేషం. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ చూస్తే బౌలర్లకు అనుకూలిస్తుందని అతను ముందే పసిగట్టాడు. బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లుగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మరియు సంజు శాంసన్ ఇద్దరూ కూడా రాజస్థాన్ పేసర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్ నుండే నిప్పుడు చెరిగే బంతులు వేయగా సంజు శాంసన్ 5వ బంతికే 4 కొట్టి శుభారంభం చేసినట్లు అనిపించాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. 2వ ఓవర్ ఆఖరి బంతికి నన్రే బర్గర్ వేసిన ఒక అద్భుతమైన డెలివరీకి సంజు క్లీన్ బౌల్డయ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అతను పెవిలియన్ చేరడం చెన్నై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అక్కడితో చెన్నై కష్టాలు ముగియలేదు. 3వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి బంతికే యువ ఆటగాడు ఆయుష్ మాత్రేను నన్రే బర్గర్ డకౌట్ చేయడంతో చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక స్టార్ ప్లేయర్ జట్టులోకి వచ్చినప్పుడు అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ అదే ఆటగాడు విఫలమైనప్పుడు ఆ ఒత్తిడి జట్టుపై ఎంతలా పడుతుందో ఈ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. టీ20 ప్రపంచ కప్లో వెస్టిండీస్పై 97 పరుగులు, ఇంగ్లాండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన సంజు తన ఐపీఎల్ అరంగేట్రంలోనే ఇలా విఫలం కావడం ఎవరూ ఊహించలేదు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై కేవలం 41 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ మధ్యలో ఒక వింత సంఘటన జరిగింది. అదే సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ వివాదం. 5వ స్థానంలో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి రాగానే ఫీల్డ్ అంపైర్లకు అతని బ్యాట్ పరిమాణంపై అనుమానం వచ్చింది. 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్ ఎడ్జ్ మందం 4 సెంటీమీటర్లు దాటకూడదు మరియు వెడల్పు 10.8 సెంటీమీటర్లకు మించకూడదు. అంపైర్లు గేజ్ చెక్ చేసినప్పుడు సర్ఫరాజ్ బ్యాట్ ఆ పరిమితులను దాటినట్లు తేలింది. దీనివల్ల అతను బ్యాట్ మార్చాల్సి వచ్చింది. సహచర ఆటగాడు ఉర్విల్ పటేల్ వేరే బ్యాట్ తీసుకురాగా దాన్ని కూడా అంపైర్లు తనిఖీ చేసిన తర్వాతే ఆటను కొనసాగనిచ్చారు. ఇలాంటి వివాదాలు క్రీడా స్ఫూర్తిని ఎలా దెబ్బతీస్తాయో మీరేమనుకుంటున్నారు? అసలు నిబంధనలు తెలిసిన ప్లేయర్లు ఇలాంటి పొరపాట్లు ఎందుకు చేస్తారు? మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా ఆలోచించండి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు, కార్తీక్ శర్మ 18 పరుగును చేసి కొంచెం సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ రాజస్థాన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన పదునైన బౌలింగ్తో సర్ఫరాజ్ మరియు శివం దూబేలను ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపి చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజ్లో నిలదొక్కుకోలేకపోయారు. సందీప్ శర్మ, రవి బిష్నోయ్, బ్రిజేష్ శర్మలు కూడా తలో వికెట్ తీసి
చెన్నై ఇన్నింగ్స్ ను మట్టుబెట్టారు. అయితే చివర్లో ఓవర్టన్ అనూహ్యంగా పోరాడి 43 పరుగులు చేయడంతో చెన్నై కనీసం 100 పరుగుల మార్కునైనా దాటగలిగింది. ఆఖరికి చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం కనికరం చూపలేదు. ముఖ్యంగా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే స్టేడియంలో ఫోర్లు సిక్సర్ల వర్షం కురిసినట్లనిపించింది. అతని జోరుతో రాజస్థాన్ విజయం ఆదిలోనే ఖరారైపోయింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 38 పరుగులతో అజేయంగా నిలవగా చివర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ 14 పరుగులతో రాజస్థాన్ను విజయతీరాలకు చేర్చారు. జురెల్ కూడా తనవంతుగా 18 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ల ప్రదర్శన అత్యద్భుతమని చెప్పాలి. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ మరియు రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీసి చెన్నై బ్యాటింగ్ వెన్ను విరిచారు. చెన్నై బౌలర్లలో అంశుల్ కంబోజ్కు మాత్రమే 2 వికెట్లు దక్కాయి. కానీ అది ఓటమిని తప్పించలేకపోయింది. ఈ పరాజయం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపింది. ముఖ్యంగా ధోనీ లేకపోవడం వల్ల జట్టులో ఒక గైడెన్స్ కరువైనట్లు స్పష్టంగా కనిపించింది. అలాగే సంజు శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో మొదటి మ్యాచ్లోనే తరబరటం గమనార్హం. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ వారు క్లినికల్ ప్రదర్శన ఇచ్చారు. అదే సమయంలో చెన్నై జట్టుకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. ధోనీ రైనా లేని కొత్త శకం ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ ఒక టీజర్లా చూపించింది. సంజు శాంసన్ తదుపరి మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వస్తాడా లేదా ఈ ఒత్తిడి అతని ప్రదర్శనపై ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి. చివరిగా ఈ మ్యాచ్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే: క్రికెట్లో గత ప్రదర్శనలు ముఖ్యం కాదు, ఆ రోజు మైదానంలో మనం ఎలా ఆడుతున్నామన్నదే ముఖ్యం. ప్రపంచ కప్ హీరో అయినా సరే ఐపీఎల్ వంటి ఒత్తిడితో కూడిన లీగ్లో ప్రతి బంతిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిందే. చెన్నై జట్టు మళ్లీ పుంజుకుంటుందా? రాజస్థాన్ ఇదే జోరును కొనసాగిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.